వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. సంస్కృతంలో లేని విషయం అంటూ ప్రపంచంలో లేదు. ప్రపంచంలో ఏదైతే ఉందో మొత్తం కూడా సంస్కృతంలోనే ఉంది. వివిధ కవిభిः విరచితాः అనేక శ్లోకాः అస్మిన్ పాఠే వస్తుంది. అనేక మంది కవులు రచినటువంటి అనేక కావ్యాల్లో ఉన్నటువంటి నీతి శ్లోకాలు ఇంట్లో ఉంచడం జరిగింది. నాస్తి విద్యా సమం చక్షు, నాస్తి సత్య సమం తపః, నాస్తి రాగ సమం దుఃఖం, నాస్తి త్యాగ సమం సుఖం. There is no I equal to education. There is no penance equal to truth. There is no sorrow equal to attachment. There is no happiness equal to renunciation. విద్యతో సమానమైనటువంటి నేత్రం అనేటువంటిది లేనే లేదు. అంటే మానవుడికి తృతీయ నేత్రం ఏంటి అంటే విద్య. నాస్తి సత్య సమం తపః, సత్యంతో సమానమైనటువంటి తపస్సే లేదు. అంటే సత్యం అనేటువంటిదే ఒక తపస్సు. అటాచ్మెంట్ అనురాగం, అనురాగంతో సమానమైనటువంటి దుఃఖమే లేదు. అతి అనురాగం అనేటువంటిది పనికిరాదు అని చెప్పారనమాట. కాబట్టి త్యాగ సమం సుఖం, త్యాగానికి మించినటువంటి సుఖం అనేటువంటిది లేనే లేదు. మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి స పండితః. One who regards another's wife as his own mother. ప్రతి స్త్రీని కూడా తన తల్లిని ఏ విధంగా అయితే గౌరవిస్తుంటాడో ఆ విధంగా గౌరవించేటువంటి వాడే పండితుడు. మనం ఏమనుకుంటాం, అన్నీ చదువుకున్నటువంటి స్కాలర్ అనుకుంటాం. కానే కాదు అన్నాడు ఇక్కడ కవి. ప్రతి స్త్రీని కూడా మాతృభావంతో చూసేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో, కాన్సిడర్స్ అదర్స్ వెల్త్ యాజ్ కమ్స్ ఆఫ్ ద మడ్, ఇతరుల యొక్క ద్రవ్యాన్ని మట్టిలాగా భావించేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో, అండ్ షోస్ కాంపాషన్ టువార్డ్స్ ఆల్ లివింగ్ బీయింగ్స్, సచ్ ఏ పర్సన్ ఈజ్ ట్రూలీ వైజ్, అటువంటి వాడే పండితుడు. యవ్వనం ధన సంపత్తి, ప్రభుత్వం అవివేకిత, ఏకైకమప్యనర్థాయ కిము యత్ర చతుష్టయం. యూత్, వెల్త్, పవర్ అండ్ ల్యాక్ ఆఫ్ ద విజ్డమ్, ఈచ్ వన్ alone can lead to harm, but when all of these come together the danger is far greater. యవ్వనం, ధన సంపత్తి, ప్రభుత్వం అంటే అధికారం, ఇవన్నీ కూడా మానవుడికి గర్వాన్ని కలిగించేటువంటివి. కానీ ఇవన్నీ కూడా ఒకే చోట ఉన్నట్లయితే ఇంకా చెప్పవలసినటువంటి పనే లేదు కదా. అదే డేంజర్ అని చెప్తున్నాడు కవి. అతిదానాత్ బలిర్బద్ధః, వాలీ వాజ్ బౌండ్ బై ద ఎగ్జెసివ్ చారిటీ. ఏదైనా అతి పనికిరాదు, ఏదైనా నేర్చుకో, కానీ అతి అనేటువంటి పనికిరాదు. అతిదానాత్ బలిర్బద్ధః, అతిమానాత్ సుయోధనః, దుర్యోధన perhaps due to excessive the pride. అతిరూపాత్ కృత సీత, అండ్ సీత వాజ్ educated because of the excess of the beauty. కాబట్టి therefore excess should be avoided in all matters. ఏ విషయంలో కూడా అతి అనేటువంటిది పనికేయలేదు. అతి సర్వత్ర వర్జయేత్. సత్యం బ్రూయా, హిందూ సనాతన ధర్మం చెప్తున్నారు చూడండి, ఇక్కడ జాగ్రత్తగా వినండి. మిగిలిన మత ధర్మాలన్నీ కూడా శాశ్వతంగా ఉంటాయి, అవి మారవు. కానీ హైందవ సనాతన ధర్మం అనేటువంటిది పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. సత్యం బ్రూయాత్, స్పీక్ ద ట్రూత్. ప్రియం బ్రూయాత్, స్పీక్ ప్లెజెంట్లీ. నబ్రూయాత్ సత్యం అప్రియం, డో నాట్ స్పీక్ ఏ ట్రూత్ దట్ ఈజ్ అన్ప్లెజెంట్. ప్రియం చ నామృతం బ్రూయాత్, అండ్ డూ నాట్ స్పీక్ యాన్ అన్ట్రూత్ ఈవెన్ ఇఫ్ ఇట్ సీమ్స్ ప్లెజెంట్. దిస్ ఈజ్ ద ఎటర్నల్ ధర్మ. ఏష ధర్మ సనాతన, ఇదే సనాతనమైనటువంటి ధర్మం. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ ఒక అమ్మాయిని కొడుతూ వచ్చాడు అనుకోండి, మనం ఏం చేస్తాం, ఇక్కడ దాక్కోమ్మా అని చెబుతాం. వాడు వచ్చాడు, మీ ఇంట్లో దాక్కుంది కదా చెప్పమంటే అప్పుడు నిజం చెప్తామా? నిజం చెప్తే ఏమవుతుంది, వాడు వచ్చి ఇద్దరిని చంపేసి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో ఏం చేయాలి, మనం అబద్ధం చెప్పాలి. నిజానికి అబద్ధం మాట్లాడకూడదు అని ఉంది, కానీ అవసరమైనప్పుడు స్త్రీ రక్షణ విషయంలో, గోవుల్ని రక్షించే విషయంలో, ఆత్మరక్షణ విషయంలో అబద్ధం మాట్లాడవచ్చు అని చెప్తున్నాడు కదా. అది హిందూ సనాతన ధర్మం అంటే. పరోపకార కర్తవ్య, ప్రాణైరపి ధనైరపి. పరోపకారజం పుణ్యం న స్యాత్ క్రతుశతైరపి.
It is our duty to do good to others. It can be sacrificing our lives by giving our wealth. The merit of such service cannot to attain even by the performing of the 100 యజ్ఞాస్. అంటే పరోపకారం వల్ల వచ్చేటువంటి పుణ్యం అనేటువంటిది 100 యజ్ఞాలు చేసినా కానీ రానే రాదు. చేసే సహాయం చేయి, లేవడం మెల్లకుండా కూర్చో, అంతేగాని ఇతరులకి అవమానపరచొద్దు అని చెప్తున్నాడు ఇక్కడ కవి. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్ధంతే ఆయు విద్యా యశో బలం. ఏ మ్యాన్ హూ ఆల్వేస్ సర్వీస్ అండ్ bows to the elderly wise increase the life, education, form and strength. These 4 qualities. ఎప్పుడూ కూడా తల్లిదండ్రులని, వృద్ధులని, గురువులని, దైవాన్ని సేవించేటువంటి వాళ్ళకి ఈ 4 లక్షణాలు అనేటువంటివి ఉంటాయి. ఆయుర్విద్య యశోధనం అనేటువంటిది ఉంటుంది అని చెప్పాడు ఒక మహాత్ముడు. యథా చిత్తం తథా వాచః, యథా వాచస్తథా క్రియా, చిత్తే వాచి క్రియాయాం చ మహతాం ఏకరూపత. మహాత్ముల మనస్సులో ఉన్నటువంటి దాన్నే బయటికి చెప్తాడు, చెప్పినటువంటి దాన్నే చేస్తాడు. అందుకు గాంధీని మనం మహాత్ముడు అంది. దేశానికి స్వాతంత్రం రావాలని మనస్సులో ఏర్పడింది, దాన్నే బయటికి చెప్పాడు, చెప్పిన దాన్నే చేశాడు. అటు వెదర్ ఈజ్ ఇన్ ద మైండ్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద స్పీచ్, వాట్ ఎవర్ ఈజ్ ఇన్ ద స్పీచ్ manifests in action. In great sorrows there is ordinary between the mind, speech and action. మనస్సులో ఉన్నదానే చెప్తాడు, చెప్పిందానే చేస్తాడు. అటువంటి వాడే మహాత్ముడు అని అంటాం. అందుకే గాంధీ మహాత్ముడు అన్నాం. ఇంటర్మీడియట్ చదివేటువంటి పిల్లలందరూ కూడా ఈ శ్లోకాలలో మొట్టమొదటి కవి పరిచయం రాయాలి. ఇదం శ్లోకం వివిధ కవిభిః విరచితాః వివిధ గ్రంథేభ్యః స్వీకృతః నీతి శ్లోకాః ఇది పాఠ్యభాగే అస్తి అని రాసిన తర్వాత మీకు శ్లోకం 2 లైన్లు ఉంది కదా, దాన్ని 4 లైన్లు రాయాలి పబ్లిక్లో రాసేటప్పుడు. తర్వాత దాని భావాన్ని మీరు ఇలా ఇంగ్లీష్లో అయినా రాసుకోవచ్చు, తెలుగులో అయినా రాసుకోవచ్చు. ఆ రకంగా చేసినట్లే మీకు 6కి 5.5 మార్కులు అనేటువంటి పడతాయి. మీ ఇంటర్మీడియట్ సిలబస్ మొత్తం కూడా మన వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటి యూట్యూబ్లో పెడుతున్నాం. హాలిడేస్లో ఉండే పిల్లలు పుస్తకాలు చదివి విసుగు పుట్టినప్పుడు పనికిమాలిని చూడకుండా ఫోన్లో మీ లెసన్స్ చూసుకున్నట్లయితే మీకు మార్కులు అనేటువంటివి వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్.